హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. నేను మీ నజరేని. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ కరకరలాడే కమ్మని జంతికలు. బియ్యపిండిలో ఈ రెండు పప్పులు కలిపి ఇలా జంతికలు చేసి చూడండి. కరకరలాడుతూ గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. జంతికలు చేయడం రాని వాళ్ళు కూడా క్విక్ అండ్ ఈజీగా పర్ఫెక్ట్గా చేస్తారండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అరకప్పు మినపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలండి. మినపప్పు పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మినపప్పు ఇలా దోరగా వేగిన తర్వాత అరకప్పు వేయించిన పుట్నాల పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని స్ట్రైనర్లోకి తీసుకొని జల్లించుకోవాలి. చూడండి, పిండి మొత్తం ఇలా జల్లించుకొని తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలో 2.5 కప్పుల పొడి బియ్యం పిండి వేసుకోవాలి. 2 కప్పులు ప్లస్ అరకప్పు 2.5 కప్పుల పొడి బియ్యం పిండి వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి. మీకు కావాలంటే తెల్ల నువ్వులకు బదులుగా నల్ల నువ్వులైనా సరే వేసుకోవచ్చండి. అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి. మీకు కావాలంటే బటర్కి బదులుగా పచ్చి వెన్నపూస అయినా సరే వేసుకోవచ్చండి. బటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిలో బటర్ అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్ద చుట్టడానికి వస్తే పిండిలో బటర్ అనేది బాగా కలిసిపోయినట్టండి. ఇలా కలుపుకున్న పొడి పిండిలో కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ పిండిని బాగా కలపాలండి. పిండి కలపడానికి సరిపడ్డ నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. వేడి నీళ్లు పోసి పిండిని కలపడం వల్ల జంతికలు గుల్లగా కరకరలాడుతూ బాగా వస్తాయండి. జంతికలకు పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని 3 హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకోవాలండి. ప్లేట్ పెట్టుకున్న తర్వాత జంతికల గొట్టం అంతా కూడా ఆయిల్ని మంచిగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టంలోకి సరిపడ్డ పిండి తీసుకొని మిగిలిన పిండి మీద మూత పెట్టుకోవాలండి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. జంతికల గొట్టంలోకి పిండి పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు బటర్ పేపర్ తీసుకుని చిన్న జంతికలు వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకుంటే కనుక తడి క్లాత్ మీద అయినా సరే జంతికలు వేసుకోవచ్చండి. చూడండి, ఇలా వీలైనన్ని జంతికలు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో కొద్దిగా పిండి ముద్దను వేసుకుని చూద్దామండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కొక్క జంతికను తీసుకొని ఆయిల్లో వదులుతూ ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. జంతికలు ఆయిల్లో వేసిన తర్వాత ఇలా బబుల్స్లా వస్తాయండి. బబుల్స్ ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు మనకు జంతికలు మంచిగా ఫ్రై అయినట్టండి. ఇలా ఫ్రై చేసుకున్న జంతికలను ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన అన్ని జంతికలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలండి. చూడండి, జంతికలు ఎంత గుల్లగా క్రిస్పీగా వచ్చాయో నేను మీకు ఇక్కడ విరిపి చూపిస్తానండి. అంతే అండి, ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.